బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రశంసలు పొగడ్తలు కూడా సర్వలోకాల పరిపోషకుడైన అల్లాహ్కే శోభిస్తాయి. మహాప్రవక్తపై, ఆయన కుటుంబాలపై, ఆయన అనుచరులపై అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యాలు కురువుగాక. ఆమీన్. ప్రశంసలు ప్రార్థనలు అనంతరం ఇస్లామీయ విశ్వాసానికి 6 మూల స్తంభాలున్నాయి. వాటిలో ఒకటి పరలోక విశ్వాసం. దైవ గ్రంథమైన ఖురానులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాలు అనగా హదీసుల్లో ఈ పరలోకం గురించి ఏ విధంగానైతే తెలుపబడిందో ఆ విధంగా విశ్వసించినంత వరకు ఏ వ్యక్తి ముస్లిం అనగా విశ్వాసి కాలేడు. పరలోక విషయాలను తెలుసుకోవడం, ఎల్లప్పుడూ వాటిని జ్ఞాపకం ఉంచుకోవడం ఒక ముస్లింకు చాలా అవసరం. దీని మూలంగా ఆత్మశుద్ధి జరుగుతుంది, మనసులో దైవభీతి జాగృతమవుతుంది, ఇస్లాంపై స్థిరంగా ఉండే సౌభాగ్యం కలుగుతుంది, హృదయాలను కఠినంగా మార్చుకోవటం, పాపానికి ఒడిగట్టే ధైర్యాన్ని ఇవ్వటంలో పరలోక శిక్షల బాధల పట్ల అశ్రద్ధ కంటే ప్రమాదకరమైనది మరొకటి లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిస్తున్నారు. ఖురాన్ రిఫరెన్సెస్ అన్ని స్క్రీన్ మీద ఇస్తాను. మరి మీరు అవిశ్వాసులైతే పుట్టిన శిశువును నరసిన తలల్లా చేసే రోజు నుండి అంటే పునరుద్ధాన దినాలను శిక్ష నుండి ఎలా తప్పించుకోగలరు? మరో చోట ఇలా సెలవిచ్చారు. ఓ మానవులారా, మీ ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయముగా ఆ అంతిమ ఘడియ యొక్క భూకంపం ఎంతో భయంకరమైనది. ఆ రోజు వచ్చినప్పుడు పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటి బిడ్డను మర్చిపోవడాన్ని, గర్భవతి అయిన ప్రతి స్త్రీ తన గర్భాన్ని కోల్పోవడాన్ని నువ్వు చూస్తావు. మరియు మానవులందరినీ మత్తులో ఉన్నట్లుగా నీవు చూస్తావు, కానీ వాస్తవానికి వారు త్రాగి మత్తులో ఉండరు. కానీ అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది. మరణం ఇహలోక జీవిత ప్రయాణంలో ప్రతి జీవికి ఇది ఆఖరి మజిలీ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిస్తున్నారు. ప్రతి మనిషి చావుని చవి చూస్తాడు. రిఫరెన్స్ స్క్రీన్ మీద ఉండే మరో చోట ఇలా సెలవిచ్చారు. భూమిపై నుండే ప్రతిదీ నశించేదే. ప్రత్యేకంగా ప్రవక్తను సంబోధిస్తూ ఇలా తెలియజేశారు. నీవు చనిపోయేవాడివే, అలాగే వారు కూడా చనిపోవాల్సిన వారే. ప్రపంచంలో ఏ మానవుడు శాశ్వతంగా ఉండలేడు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నారు. నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణి శాశ్వతముగా జీవించేవానిగా చేయలేదు. పుట్టిన జీవి గిట్టుట ఖాయమనేది జగమెరిగిన సత్యం. అందులో సందేహానికి అస్సలు తేవే లేదు. అయినప్పటికీ చాలామంది ఈ విషయంలో చాలా అజాగ్రత్తతో వ్యవహరిస్తారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా అల్లాను అంతిమ దినాన విశ్వసించిన ఒక ముస్లిం మాత్రమే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోడు. ముస్లిం అనగా ఒక విశ్వాసండి. అల్లా మీద పూర్తి విశ్వాసం ఉండాలి. ఇస్లాంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి పేరుకు ముస్లిం అవుతాడు, కానీ ఒక విశ్వాసి ఒక్కడే అసలైన ముస్లిం. పైగా అత్యంత ఎక్కువగా దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. పరలోక జీవితం కోసం సదా సిద్ధంగా ఉండాలి. జీవితపు విలువైన సమయాన్ని వృధాగా ఖర్చు చేయకూడదు. చావు రాకముందే పరలోక జీవితాని కోసం ఉపయోగపడే సామాగ్రిని అంటే సదా చరణలను సిద్ధం చేసుకోవాలి. అనగా మంచి పనులు చేస్తా అల్లా చెప్పినట్టు ఖురాన్లో వివరించినట్టు మన ప్రవక్త గారిని ఫాలో అవుతూ ఉంటే అదే మన తయారీ అన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు. 5 విషయాలను మరో 5 విషయాల కంటే మేలైన అవకాశాలుగా భావించండి. చావుకి ముందు జీవితాన్ని, అనారోగ్యానికి ముందు ఆరోగ్యాన్ని, పనుల మోపుకు ముందు తీరికను, వృద్ధాప్యానికి ముందు యవ్వనాన్ని, బీదరికానికి ముందు సంపన్నతను సౌభాగ్యంగా తలుచుకోండి. ఈ హదీసు హకీం తన గ్రంథంలో బైహకీ షోబుల్ ఈమాన్లో ఉల్లేఖిస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మరణించిన మనిషి ఇహలోకంలోని తన సిరి సంపదలను, ధన కనక రాసులను తన వెంట సమాధిలోకి తీసుకువెళ్ళలేడు. తాను చేసుకున్న మంచి పనులు మాత్రమే అక్కడికి తనతో వెంట వస్తాయి. అందుకోసం ఓ ప్రజలారా, ఇహలోకంలో నుండి పరలోకానికి సత్కార్యాల సామాగ్రిని వెంట తీసుకునే ప్రయత్నం చేయండి. దాని మూలముగానే మీరు అక్కడ సుఖ సంపదలను పొందగలుగుతారు. అల్లాహ్ దయతో అక్కడ శిక్ష నుండి కూడా రక్షణ పొందుతారు. మనిషి చావు ఎవరు తెలుసుకోలేని రహస్యం. దాని గురించి ఒక్క దేవుడు అనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి తప్ప మరెవ్వరికీ తెలియదు. చావు ఎవరికి ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇది అగోచర జ్ఞానం అనగా ఇల్మే గైబ్ అంటారు.
స్ఫూర్తులు ఇల్మె గైబ్లోని విషయం కనుక దీని గురించి అల్లాహ్ సుబ్హానహు తాలాకి మాత్రమే తెలుస్తుంది. మరణం గడియలు సమీపించిన మొదటి ఇక దాని వాయిదా వేయడం, దాటవేయడం, చావు నుంచి తప్పించుకొని పారిపోవడం కాని పని. అల్లాహ్ సుబ్హానహు తాలా ఇలా సెలవిస్తున్నారు. ప్రతి జాతి వారికి ఒక గడువు నిర్ణయించబడి ఉన్నది. ఆ గడువు వచ్చినప్పుడు వారు ఒక గడియ వెనక్కి కానీ ఒక గడియ ముందుకు కానీ జరపలేరు. రెఫరెన్స్ స్క్రీన్ మీద సూరా అరఫ్ ఆయత్ నెంబర్ 34. విశ్వాసి వద్దకు మరణంనిచ్చే దూత అనగా మలికల్ మౌత్ సువాసన కలిగిన దుస్తులతో వస్తారు. అతని ముఖం అందంగా ఉంటుంది. అతనితో పాటు కారుణ్య దైవదూతలు కూడా వస్తారు. మృత్యు ముఖంలో ఉన్న ఆ విశ్వాసికి స్వర్గలోక శుభవార్తలను అందజేస్తూ అతని వద్దకు హాజరవుతారు. ఆ విషయాన్నే అల్లాహ్ సుబ్హానహు తాలా దివ్య ఖురానులో ఈ విధంగా తెలియచేశారు. ఎవరైతే మా ప్రభువు అల్లాహ్ సుబ్హానహు తాలా అని పలికి ఆ తర్వాత దానిపై స్థిరంగా ఉంటారో వారి దగ్గరికి దైవదూతలు దిగి వచ్చి, మీరు భయపడకండి, చింతించకండి, మీకు వాగ్దానం చేయబడుతున్న స్వర్గం పట్ల సంతోషించండి అని అంటారు. దీనికి భిన్నంగా అనగా అవిశ్వాసి వద్దకు మరణ దైవదూత మలికల్ మౌత్ అత్యంత భయంకరమైన నల్లటి రూపంలో వస్తారు. అతని దుస్తులలో నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అతనితో పాటు శిక్షించే దైవదూతలు ఆ అవిశ్వాసికి శిక్షలు శుభవార్తలను అందజేస్తూ హాజరవుతారు. దీని గురించి ఖురానులో ఇలా వివరించబడింది. రిఫరెన్స్ అన్అమ్ 93. ఈ దుర్మార్గులు మరణ వేదనలో మునిగి తేలుతుండగా దైవదూతలు తమ హస్తాలను చాచి, ఇటు తేండి, బయటకు తీయండి మీ ప్రాణాలను. అల్లాహ్పై అపనిందను మోపి అన్యాయంగా కూసిన కూతులకు ఆయన ఆయతుల పట్ల తలబిరుసుతనం ప్రదర్శించినందుకు ఫలితంగా ఈ రోజున మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అని అంటూ ఉండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుంటుంది. చావు వచ్చినప్పుడు వాస్తవం తేట తెల్లమవుతుంది. అసలు సంగతి ఏమిటో ప్రతి ఒక్కరికి బోధించబడుతుంది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నారు. చివరికి వారిలో ఒకరికైనా మరణం వచ్చినప్పుడు అతను, ఓ నా ప్రభువా, నన్ను తిరిగి పంపివేయి, నేను ఇంతకు ముందు ఉన్న దానిలో సత్కార్యాలు చేసి వస్తాను అని అంటాడు. అది కేవలం అతని నోటి మాట. దాన్ని అతను అలా పలుకుతాడు. మరణం వచ్చిన వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకు వారి ముందు ఒక అడ్డు ఉంటుంది. మరణాంతరం అవిశ్వాసులు, పాపాత్ములు మరొక్కసారి ఇహలోకానికి తిరిగి వచ్చి సత్కార్యాలు చేయాలని పువ్విళ్ళాడుతూ ఉంటారు. కానీ అప్పుడు ఆ పశ్చాత్తాపం వారికి ఏ విధంగానూ పనికిరాదు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నారు. నీవు పాపాత్ములను చూస్తావు. వారు శిక్షను చూసినప్పుడు తాము తిరిగిపోవడానికి ఏదైనా మార్గం ఉందా అని అంటూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు తాలా తన దాసులకు ప్రసాదించిన గొప్ప వరాలలో ఒకటి ఏమిటంటే, మరణానికి ముందు ఎవరి చివరి మాట అయితే లా ఇలాహా ఇల్లల్లాహ్ అవుతుందో వారికి స్వర్గం ప్రాప్తమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు. ఈ ప్రపంచంలో ఎవరి చివరి పలుకు లా ఇలాహా ఇల్లల్లాహ్ అవుతుందో వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు. రెఫరెన్స్ అబూ దావూద్ 3114. దీనికి కారణం ఏమిటంటే, సరే ఎందుకనగా ఈ క్లిష్ట సమయంలో మనిషి కలిమా పఠించడం అసాధ్యం. అది తాను మనస్ఫూర్తిగా పఠించి దాని ప్రకారం ఆచరించిన వాడైతే తప్ప మనస్ఫూర్తిగా పఠించిన వ్యక్తి మరణ వేదనలో గల కష్టాలను భరించలేక అది మర్చిపోవు. అందుకు సక్రాత్లో ఉన్న వ్యక్తి అనగా చివరి గడియల్లో ఉన్న వ్యక్తికి దగ్గరలో కూర్చున్న వారు అతనికి కలిమా తల్కీన్ చేయడం అనగా ఉపదేశించడం పుణ్యకార్యం.